ఓం నమః శివాయ. నమో నారాయణాయ. కర్మ నివారణ కాలభైరవ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. 16/4/2026 నుండి 30/4/2026 వరకు ద్వాదశ రాశిలో గ్రహ గమనాలను అనుసరిస్తూ ఎలా ఉందో తెలుసుకుందాం. ద్వాదశ రాశిలో గ్రహ గమనాలని తెలుసుకుందాం. మేషరాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడితో కూడుకున్న శుక్ర భగవానుడు, మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో కుజుడు బుధుడు శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. సింహరాశి వారికి ఈ సంవత్సరము పరాభావనమ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు అద్భుతంగా ఉండినను, ఎంత ఖర్చులైతే ఉన్నాయో అంత ఆదాయం వచ్చినటువంటి కాల సమయంలో మరొక వైపు అష్టమంలో త్రిగ్రహ సంచార స్థితి దోషం ఉన్నప్పుడు అమావాస్య కాల సమయంలో ఎలా విధి విధానం పాటించడం వల్ల గ్రహయోగం పొందొచ్చో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలో 1 పాదం కలిపితే సింహరాశి. రాశాధిపతి రవి భగవానుడు, రాశిలోనే కేతు సంచార స్థితి, సప్తమంలో రాహు, అలాగనే అష్టమంలో ఎన్నడూ లేనటువంటి విధంగా త్రిగ్రహ సంచార స్థితి. రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, ఆయుకారకుడు శని భగవానుడు ఉండడం వలన అసలు ఇది వేసవి కాలం అవ్వడం వలన ఎన్నడూ లేనటువంటి విధంగా 65 సంవత్సరముల తర్వాత ఈ సంవత్సరము 45 డిగ్రీల పైచిలుకు ఎండ పెట్టేటువంటి కాల సమయంలో ఉంది. కనుక వేసవి కాలంలో మీరు ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా ఉండగలగాలి. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్న కాల సమయంలో నీటికి నిప్పుకు జూదానికి దూరంగా ఉండి తీరగలగాలి. లేకపోతే ఒకవైపు అష్టమ శని యొక్క ప్రభావము, అష్టమ కుజుడు యొక్క ప్రభావం ఉండడం వల్ల పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్య లాంటివితో సతమతమయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. బుద్ధుడు యోగదాయకమే, మీకు మంచి బుద్ధి ఉంది, కానీ కొందరు సావాస దోషం చేత మీరు అనేక రకాలమైన ఇబ్బందికి గురయ్యే పరిస్థితి ఉంటుంది. అదే కాకుండా భాగ్యస్థానంలో ఏడాది తర్వాత రవి భగవాను ఉండడం వల్ల భార్య పైన భర్తకు భార్య పైన నమ్మకం అవసరం. ప్రేమికులు ఎంతో జాగ్రత్తగా ఉండాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. కనుక వీరికి సహస్రార చక్ర అన్నీ బాగానే ఉంటాయి. సహస్రార చక్రలో లోపించడం వలన అదృష్టం ఇంటి ముందుకు వస్తుంది, తలుపు తీసే లోపల పక్క వారి దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో ప్రతిరోజు తప్పక సూర్య నమస్కారం అవసరం. కుక్కలకు, కాకులకు ఈ వేసవిలో నీటిని దానం చేయండి, దోషాన్ని తొలగించుకోండి. తెలుగు ఉగాది ప్రారంభమైన తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి అమావాస్య సందర్భంగా, అది కూడా ఎన్నడూ లేనటువంటి విధంగా అమావాస్యతో కూడుకున్నటువంటి శుక్రవారం, అందులో రేవతి నక్షత్రంతో కూడుకున్న అమావాస్య సందర్భంగా ఈ తెలుగు ఉగాది అంతనూ కూడా అసలే ఇది వేసవి కాలం అవ్వడం వలన మనము విశేషంగా అమావాస్య తిథి యందున అమ్మవారిని, కాళీశక్తి స్వరూపాన్ని, కాళభైరవ స్వామివారిని స్మరిస్తూ ఉంటాం. కనుక ఈ సంవత్సరము పరాభవనమ సంవత్సరము, రాజు దేవగురు బృహస్పతి అయ్యాడు. కనుకనే మరి ఈ సంవత్సరం అంతను కూడా ఎలాంటి అవమానాలు జరగకుండా ఉండాలి అన్నట్లయితే ఈ శుక్రవారం రోజున అమావాస్య తిథి యందున రాత్రిపూట అనగా మనకు సాయం సంధ్య దాటిన తర్వాత, అంటే మనకు ఇది వేసవికాలం అవ్వడం వలన 6:30-7 తర్వాతనే మనకు చీకటి పడుతూ ఉంటుంది. మనకు చీకటి పడ్డాక శుక్రవారం పూట ఇంటి సింహద్వారాల దగ్గర కానీ, ఫ్యాక్టరీల యందు కానీ, కర్మాగారాల యందు కానీ ఒక అష్టదళ పద్మాన్ని వేసి, నింబకుసుమాన్ని అంటే నిమ్మకాయను సగభాగాన్ని కోసి దీపాన్ని వెలిగించడము, మీ మనసులో ఏదైతే కోరుకుంటారో అద్భుతమైన విజయాన్ని సాధించడం జరుగుతుంది. అదే కాకుండా అమావాస్య అనగానే గగనమంతరం కూడా శూన్యంతో ఉంటుంది. మనము ఆ రోజు శుక్రవారం రోజు అవ్వడం వలన రాత్రిపూట అంటే మనకు 7 నుంచి 12 లోపల వరకు ఎవరికి మనకు ఖాళీ సమయం దొరికితే ఆ సమయం అంతను కూడా ఒక వెడల్పాటి పాత్రలో పచ్చి పాలను, అంటే పాలను కొన్న పాలైనా, ఆవు పాలైనా, గేదె పాలైనా ఏదో పాలను పోసి గగనాన్ని అనగా ఆకాశాన్ని పాలలో వీక్షింపచేసి మీ మనసులో ఏదైతే కోరిక ఉందో కోరుకొని
ఈ పాలను పిల్లికి కానీ కుక్కకు కానీ వృక్షానికి కానీ పొయ్యడం వలన పంచభూత ఆశీస్సులు కలిగి మనం ఏదైతే అనుకుంటామో ఈ సంవత్సరంలో పరాభవనామ సంవత్సరము కనుక ఎవరికి అవమానాలు లేకుండా సూర్య చంద్రాదులు ఎంత విజయాన్ని కలిగిస్తూ మనకు భూమండలం మీద వెలుగును ప్రసాదింపజేస్తారు. పగటిపూట సూర్యుడు, రాత్రిపూట చంద్రుడు చల్లదనాన్ని ఎలా వెదజల్లుతూ ఉంటారో మనిషి యొక్క జీవితంలో కూడా అంతే విజయం కలుగుతుందని చెప్పి గమనించాలి. ఈ చిన్న కార్యక్రమాన్ని ఆచరింపచేద్దాం. మొదటి అమావాస్య కార్యక్రమ సందర్భంగా కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది. కాలభైరవ స్మరణ, ధ్యానము, కుష్మాండ దీపం వలన లక్ష్మీ కటాక్షం కలిగి అఖండ రాజయోగం కలుగుతుందని చెప్పి కూడా గమనించగలగాలి. అలాగనే మనకు 18వ తారీఖు నుంచి వైశాఖ మాసం ప్రారంభము. వైశాఖం అనగానే మనకు విశేషమైనటువంటి పండగలకు కేంద్ర బిందువు. మనకు వచ్చేటువంటి విధియ అక్షయ తృతీయ. ఈ అక్షయ తృతీయ నాడు ఏం పనులు ఆచరింప చేయాలి అన్నట్లయితే సూర్యోదయపు మునుపు లేచి మంగళస్నానం ఆచరింప చేసుకొని సూర్య నమస్కారం చేసుకొని మట్టి కుండలో నీటిని ఏర్పాటు చేసుకొని మట్టి కుండలో ఆహారాన్ని వండి బ్రాహ్మణుడికి కానీ సాధు సంతువులకు కానీ మట్టి కుండతో నీటిని దానం చేసినట్లయితే ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే మనము ఇది కలియుగం. కలికాలంలో మనిషి యొక్క జీవన గమనం అద్భుతంగా కలగాలంటే కాసు మీద ఆధారపడి ఉంటుంది. కాసు అనగా బంగారు. కనుక లక్ష్మీమాత సువర్ణ స్వరూపంలో ఉంటుంది. కనుక ఒక తమలపాకు పైన కానీ లేకపోతే పసుపుతో చేసినటువంటి వేదిక పైన కానీ తెలుపు వస్త్రం పైన కానీ లేకపోతే బంగారు వర్ణం కలిగినటువంటి పట్టు వస్త్రం పైనను ఇంట్లో ఉండబడినటువంటి ఏదో ఒక బంగారు యొక్క వస్తువును పెట్టి యథాశక్తిగా సువర్ణాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ అనేటువంటి మంత్రాన్ని, ఓ లక్ష్మీమాత ఈరోజు నిన్ను స్మరిస్తున్నాను, మిమ్మల్ని ధ్యానిస్తున్నాను, మా గృహమంతా సువర్ణమయమైపోయి నా జీవితం అంతా కూడా సువర్ణపు కాంతులతో వెదజల్లే శక్తిని ప్రసాదించమని మనసావాచ కోరుకొని ధూపదీప నైవేద్యములను ఏర్పాటు చేసుకొని ఆ యొక్క బంగారు యొక్క వస్తువును పర్సులో పెట్టుకోవడం కానీ పూజా మందిరంలో ఉంచడం కానీ దేవతా మూర్తి దగ్గర ఉంచడం వలన సంవత్సరాంతము మనకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని చెప్పి గమనించాలి. అలాగనే వైశాఖ మాస శుద్ధ పంచమి శంకర జయంతి. ఈ భూమండలానికి అంతను కూడా ఆధ్యాత్మిక భక్తితత్వాన్ని ప్రసాదించే మహానుభావుడి యొక్క జయంతి కనుక తెలిసి ఓ నమ శివాయ అన్న, తెలియక ఓ నమ శివాయ అన్న, జయ జయ శంకర అని అన్న అఖండమైనటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క కృప కటాక్ష వీక్షణ కలుగుతుందని చెప్పి గమనించాలి. కనుక మనమందరము కూడా ఆ యొక్క మహానుభావుడి యొక్క స్మరణ ధ్యానము జీవితం చరితార్థం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. వైశాఖ మాసంలో వచ్చేటువంటి శుద్ధాష్టమి, కాలాష్టమి అంటే కలియుగ కాలంలో కాలం మనకు అనుకూలంగా ఉండాలన్నా, కాలాన్ని చేసే శక్తి మనకు ఉండాలన్నా, సకలమైనటువంటి ఐశ్వర్యం మనకు కలగాలన్నా, సకలమైనటువంటి కాలభైరుడు యొక్క ఆశీస్సుల కోసము మనము కాలభైరవ స్మరణ ధ్యానము కూష్మాండ దీపం పెట్టడం వల్ల సకల అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, పుట్టినటువంటి సంవత్సరము, సమయము రాసి ఈ కింది వరకు వాట్సాప్ ద్వారా మీరు పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, ఈ పరాభవన సంవత్సరంలో ఎలాంటి విజయాలు పొందాలో తెలియచేస్తూ రాబోయేటువంటి కాలంలో అద్భుతమైన యోగాలను దోషాలను తెలియచేస్తూ మీ యొక్క జీవితంలో సువర్ణమయంగా కావాలని కోరుకుంటున్నాం కనుక ఈ కేంద్రంలో సంప్రదించి తెలుసుకోగలరు. అలాగే చాలామందికి డేటా బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితిగతులను తెలియచేస్తూ గవళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక ఈ కింది నెంబర్ని అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ శుభం, జయం, లాభాన్ని కలగాలని కోరుకుంటూ మనసారా ఆశీర్వచనం. భైరవం రక్షంతు.